అరుణ్ దీక్షల పెళ్లి చాలా బాగా జరుగుతుందని రమాదేవి, జగదీష్ ఇక భ్రమర సంతోషపడుతూ ఉంటారు. మండపంలో కూర్చొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కొడుకుగా ప్రేమ్ పీటలపైన కూర్చొని ఉంటాడు. పెళ్లి కొడుకు ముఖం కనిపించకుండా పూలతో ముఖం కూడా మొత్తం కప్పేసి ప్రేమ్ పీటల మీద కూర్చొని ఉంటారు. మరోవైపు అరుణ్, రోజా ఫ్రెండ్స్ మధ్యలో గుళ్ళో ఇక పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అరుణ్తో పెళ్లి జరిగిపోతుంది అని రోజా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఎక్కడ కూడా చామంతిని అయితే చూపిస్తూ ఉండరు. బాబు, ఈ తాళి తీసుకోనైనా అమ్మాయి మెడలో కట్టునైనా అని పూజారి గారు అరుణ్ చేతికి తాళి ఇస్తూ ఉంటాడు. రోజా అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. పెళ్లి కూతుర్ని తీసుకురండి అని రమాదేవి కళ్యాణ మండపంలో చెప్తూ ఉంటుంది. దీక్షని దగ్గరుండి మరి భ్రమర తీసుకొని వస్తూ ఇక పెళ్లి పెట్లమై కూర్చోపెడుతుంది. అప్పుడే రమాదేవి, హర్ష చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ పెళ్లిని చూస్తూ ఉంటారు. జగదీష్, భ్రమర అయితే అరుణ్ దీక్షల పెళ్లి పూర్తయిపోతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు చూస్తూ ఉంటారు. పంతులు గారు ఇక తాళినిచ్చి, ఇదిగో నాయన అమ్మాయి మెడలో తాళి కట్టునైనా అని ప్రేమ్ చేతికి తాళి ఇస్తారు. ప్రేమ్ అయితే చేతులైతే వణుకుతూ ఉంటాయి. చేతిలో తాళి పట్టుకొని పూల మధ్యలో ముఖాన్ని దాచిపెట్టుకొని దీక్ష వైపు చూస్తూ, ఇప్పుడు నేను దీక్ష మెడలో తాళి కట్టాను అంటే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కూడా పంతులు గారైతే తాళి కట్టునైనా అని చెప్తూ ఉంటారు. ప్రేమ్ అయితే ఇక తాళిని దీక్ష మెడలో పెట్టి తట్టకపోతూ ఉంటారు. హర్ష అయితే రమాదేవి, భ్రమర, జగదీష్ అందరు కూడా అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అరుణ్ రోజా మెడలో తాళి కడుతూ ఉంటారు. ఇక ప్రేమ్ అయితే దీక్ష మెడలో తాళి కడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు.